హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టైనీ టెర్రస్ గార్డెన్. సో ఈరోజు మా గార్డెన్ ఇలా ఉంది, చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై గార్డెన్. సో ఈరోజు మా గార్డెన్ అంతా ఒకసారి చూద్దాం. నిన్ననే మేము కొత్తగా ఇక్కడ ఇవన్నీ సెట్ చేసుకున్నాం. సో దీంట్లో సీడ్లింగ్స్ కూడా పెట్టాం. గ్రో అయినాక మళ్ళీ చూపిస్తా. ఇదేమో పచ్చిమిర్చి చెట్టు, ఆల్రెడీ గ్రో అయినది ఇందులో పెట్టాం. సో ఇవి తోటకూర చూడండి, బాగా వచ్చాయి. ఇందులో కన్నా గ్రో బ్యాగ్స్లో నాకు బాగా వచ్చాయి. సో ఇంట్లో లేనందుకు చెట్లన్నీ కొంచెం ఎండిపోయినాయి, కాకపోతే బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి. చూడండి ఫ్రెండ్స్, మా గార్డెన్ అంతా ఇట్లా నీట్గా సెట్ చేసుకున్నా. పచ్చిమిర్చి చెట్టుకు మాత్రం బాగా చీమలు ఎక్కువ ఉన్నాయి, చూడాలి. అండ్ ఇవన్నీ కొత్త సీడ్లింగ్స్ పెట్టాను. నేను కొత్తగా ఈసారి ఇందులో సీడ్స్ పెట్టాను. చూడండి, లైట్గా స్ప్రౌట్స్ అవుతున్నాయి. ఇంకా ఇవైతే నిన్ననే పెట్టా, ఇవి మొన్న పెట్టినందుకు వచ్చింది. అండ్ కనిపిస్తుందా ఇక్కడ అంజీర్ కాయ, అంజీర్ వచ్చింది. కరివేపాకు చెట్టు కూడా చాలా బాగా పెరిగింది. అండ్ పుంటి కూర ఈసారి బాగా వచ్చింది. ఇవన్నీ మా పాప పెట్టింది, బాగా వచ్చింది. అట్లా చెయ్యొద్దు, మా అల్లుడు ఇతనే పెట్టిన. ఇందులో ఎన్ని వచ్చాయో ఎన్ని రాలేవో చూపిస్తా. చూడండి, ఇప్పుడు కాకరకాయలు చూద్దాం. చూడండి, చిట్టి చిట్టి కాకరకాయలు, ప్రతి నోడుకు ఒక కాకరకాయ వచ్చింది. చూడండి, ఇది కంపోస్ట్లో చేసా, అందుకే ఇంత బాగా వచ్చినట్టుంది. చూడండి, చిట్టి చిట్టి కాకరకాయలు ప్రతి నోడ్కి ఉన్నాయి. కాకపోతే ఇలా ఫ్లైస్ అటాక్ అవుతున్నాయి, ఎందుకో తెలీదు. అండ్ ఇక్కడ చూడండి, గంగవెలి కూర. సో ఇన్ని రోజులు నేను ఇది వీడని పడేసిన, బట్ మంచిదని తెలిసి ఈసారి ఉంచా. అండ్ ఇక్కడ బచ్చలాకు చూడండి, బాగా వచ్చింది. అండ్ ఇది తోటకూర. ఇంకా జామకాయలు అయితే దీనికి సీజనే లేదు, 365 days ఉంటాయి మా చెట్టుకి. కానీ ఈసారి నాకు మల్లెపూలు రావలేదు, ఎందుకో ఏమో. అండ్ ఇప్పుడు కంపోస్ట్ వాటర్ ఇస్తా. చూడండి, డైలీ కంపోస్ట్ వాటర్ ఇది డైలీ చేసి ఇప్పుడు అన్నిటికీ ఇస్తా, మీకు చూపిస్తా. ఈరోజు ఇవి టమాటో సాప్లింగ్స్ పెట్టి చాలా రోజులు అయ్యాయి. సో ఇప్పుడు ఇవి కూడా నాటుకుందాం, చూద్దాం టమాటోస్ ఎలా వస్తాయో. ఓకే ఫ్రెండ్స్, చూడండి టమాటో సాప్లింగ్స్ ఇక్కడ పెట్టిన. ఇంకో అన్నిట్లో 2 పెట్టిన. దేంట్లో వస్తే ఇంకో ఇక్కడ ఒకటి పెట్టిన. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 మళ్ళీ ఇందులో 2. చూద్దాం వస్తాయో రావు. ప్రతిసారి ఇన్ని పెడితే అసలు 2 కూడా రావు. బట్ గంగవెల్లి కూర చూడండి ఎంత బాగా వచ్చిందో. నాకు తెలీదు, చాలా హెల్తీ అంట. సో ఇది నా గార్డెన్ కొంచెం ఎండిపోయింది, బట్ మళ్ళీ సెట్ చేసుకుందాం, నో ప్రాబ్లం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మ్యాంగో చెట్టు రీసెంట్గానే తెచ్చిన. చూడండి, చిన్న పిందెలు వచ్చాయి. ఇది 365 days మామిడి అంట. చూద్దాం, మొన్న వెళ్ళాను కదా, ఇట్లా ఎండిపోయింది అనమాట. సో మళ్ళీ పూత స్టార్ట్ అయింది. నెక్స్ట్ కాయ ఇంకా పెద్దగా అయితే చూద్దాం. అండ్ వెయిటింగ్ ఫర్ డ్రాగన్ ఫ్రూట్స్. ఈ చెట్టు బాగా వచ్చింది ఫ్లవర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మా టెర్రస్ గార్డెన్. సో నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.